పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. గడిచిన 2 రోజులుగా ఉమ్మడి జిల్లాలో పలు సభలు నిర్వహించారు. ప్రధానంగా చూస్తే నిన్న ఏదైతే జనసేన పోటీ చేస్తుందో రాజోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ రోడ్ షో పాటు బహిరంగ సభ నిర్వహించారు. ఈ రోజు కాకినాడ రూరల్ పరిధిలో పవన్ కళ్యాణ్ రోడ్ షో పాటు బహిరంగ సభ నిర్వహించున్నారు. అనంతరం తిరిగి పెద్దాపురం నియోజకవర్గం కూడా భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఆ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఆయన పోటీ చేసే కాకినాడ పార్లమెంట్ మొత్తం పవన్ తన ఎన్నికల ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తారు చెప్పొచ్చు. తద్వారా వైసీపీకి ఎక్కడ కోలుకునే అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు మనం భావించవచ్చు. అదేవిధంగా రేపు ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గం, ప్రతిపాడు ఈ 2 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు. అనంతరం మరుసటి రోజు తిరుపతి వెళ్లనున్నారు. తిరిగి మళ్ళీ వచ్చే నెల 4వ తారీఖున తుని నియోజకవర్గంతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో భారీ రోడ్ షోతో పాటు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం కానీ కాకినాడ పార్లమెంట్ స్థానంలో సుడిగాలి పర్యటన చేస్తూ పవన్ ఎక్కడికెక్కడ అటు జనసేన పోటీ చేసే స్థానాలు, తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల్లో భారీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ రకంగా చెప్పాలంటే గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమిని క్లీన్ స్వీప్ ఏదైతే మొత్తం అన్ని స్థానాలు గెలుస్తామని పవన్ ఏదైతే ప్రకటించారో అందులో భాగంగా అన్ని సీట్లు గెలిచేలాగా పవన్ తన ప్రచారాన్ని వ్యూహం కూడా సిద్ధం చేసుకున్నారని చెప్పాలి. అదేవిధంగా అటు పిఠాపురం నియోజకవర్గం కూడా పవన్ 1,00,000 మెజారిటీ ఓట్లతో తాను గెలుస్తానని ఎప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా నాగబాబు గడిచిన కొన్ని రోజులుగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు ఆదేశాలతో కూడా పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ గ్రామాన బూత్ స్థాయిలో భారీ ప్రచారం వస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్ కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా గొల్లపురం మండలంలో రోడ్ షోతో పాటు ర్యాలీ కూడా నిర్వహించున్నారు. దీనికోసం ఇప్పటికే పిఠాపురం పట్టణానికి భారీ ఎత్తున జనసేన అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. ఇదంతా ఒక్కటైతే ఇప్పటికే అటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా జబర్దస్త్ టీమ్ తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ప్రధానంగా చూస్తే పృథ్వీరాజు కూడా ఎక్కడికెక్కడ పార్లమెంట్ పరిధిలో మొత్తం తిరుగుతూ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలంటూ విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పోలింగ్ తేదీ దగ్గర పట్టిన నేపథ్యంలో పవన్ తన ఎన్నికల ప్రచార సభలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే దాదాపు కాకినాడ పార్లమెంట్ తో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 సీట్లు గాను ఇప్పటికే దాదాపు 8 నియోజకవర్గాల్లో పవన్ తన బహిరంగ సభ కూడా పూర్తి చేసుకున్నారు. మరో 2 రోజుల్లో దాదాపు సగానికి పైగా జిల్లాలో బహిరంగ సభలు పూర్తి చేసి ఎన్నికల వేడిని మరింత పెంచున్నారని చెప్పొచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.